అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 41 జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు వాటి దేవతలు శుభాశుభ యోగాలు ముహూర్తాల వర్ణన 42 గ్రహదశ యాత్రాశకున సూర్యచక్రాది నిరూపణం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు వాటి దేవతలు శుభాశుభ యోగాలు ముహూర్తాల వర్ణన ముందుగా నక్షత్రాలకుండే దేవతల పేర్లను తెలుసుకుందాం 1 అశ్వని అశ్వని కుమారులు 2 భరణి యమధర్మరాజు 3 కృత్తిక అగ్ని 4 రోహిణి బ్రహ్మ 5 మృగశిర చంద్రుడు 6 ఆర్ద్ర రుద్రుడు 7 పునర్వసు ఆదిత్య 8 పుష్య తిష్యుడు 9 ఆశ్లేష సర్పడు 10 మఘ పితృగణాలు 11 పూర్వ ఫల్గుని భగుడు 12 ఉత్తర ఫల్గుని ఆర్యముడు 13 హస్త సవిత 14 చిత్ర త్వష్ట 15 స్వాతి వాయువు 16 విశాఖ ఇంద్రాగ్నులు 17 అనురాధ మిత్రుడు 18 జ్యేష్ఠ ఇంద్రుడు 19 మూల నిరుతి 20 పూర్వాషాఢ శివుడు 21 ఉత్తరాషాఢ విశ్వేదేవులు 22 అభిజిత్ బ్రహ్మ 23 శ్రావణ విష్ణు 24 ధనిష్ట వసువులు 25 శతభిష వరుణుడు 26 పూర్వాభాద్ర అజపాదుడు 27 ఉత్తరాభాద్ర అహిర్బుధ్ని 28 రేవతి పూష ఇంపోర్టెడ్ ఫ్రమ్ జెమిని AI గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభిజిత్ నక్షత్రం సాధారణంగా 27 నక్షత్రాల వ్యవస్థే వాడుకలో ఉన్నప్పటికీ కొన్ని పురాతన గ్రంథాలు అభిజిత్ను 28వ నక్షత్రంగా పేర్కొంటాయి విస్తరణ ఇది ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం మరియు శ్రవణం నక్షత్రం మొదటి భాగం 1/15వ భాగం మధ్య చిన్న విభాగంగా మకర రాశిలో ఉంటుంది అర్థం అభిజిత్ అంటే సంస్కృతంలో విజేత అని అర్థం ఈ నక్షత్రం వేగ అనే ప్రకాశవంతమైన నక్షత్రానికి సంస్కృత పేరు జ్యోతిష చక్రంలో వర్ణించబడే 27 నక్షత్రాలు మరియు వాటి అధిదేవతలు పాలక దేవతలు వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రానికి ఒక అధిదేవత లేదా పాలక దేవత ఉంటారు ఆ నక్షత్రంలో జన్మించిన వారిపై ఆ దేవత ప్రభావం ఉంటుందని భావిస్తారు సంఖ్య నక్షత్రం అధిదేవత పాలక దేవత 1 అశ్విని దేవతలు వైద్యులు 2 భరణి యముడు ధర్మదేవత 3 కృత్తిక అగ్ని దేవుడు 4 రోహిణి బ్రహ్మ సృష్టికర్త 5 మృగశిర చంద్రుడు సోముడు 6 ఆరుద్ర రుద్రుడు శివుని రూపం 7 పునర్వసు అదితి దేవతల తల్లి 8 పుష్యమి బృహస్పతి దేవతల గురువు 9 ఆశ్లేష సర్ప దేవతలు నాగులు 10 మఖపితృ దేవతలు పూర్వీకులు 11 పూర్వ ఫల్గుని భగుడు సూర్యుని రూపం 12 ఉత్తర ఫల్గుని ఆర్యముడు సూర్యుని రూపం 13 హస్త సూర్యుడు సవిత 14 చిత్త త్వష్ట విశ్వకర్మ 15 స్వాతి వాయుదేవత 16 విశాఖ ఇంద్రుడు మరియు అగ్ని 17 అనురాధ మిత్రుడు ఆదిత్యులలో ఒకడు స్నేహానికి దైవం 18 జ్యేష్ఠ ఇంద్రుడు 19 మూల నిరుతి రాక్షస దేవత 20 పూర్వాషాఢ అపస్సు జలదేవత 21 ఉత్తరాషాఢ విశ్వేదేవతలు సకల దేవతలు 22 శ్రవణం విష్ణువు పరమాత్మ 23 ధనిష్ట అష్టవసువులు 24 శతభిషం వరుణుడు జలదేవత 25 పూర్వాభాద్ర అజయకపాద్ శివుని రూపం 26 ఉత్తరాభాద్ర అహిర్బుధ్న్య సర్పదేవత శివుని రూపం 27 రేవతి పూషుడు సూర్యుని రూపం పోషకుడు ఇక ఏ తిథులలో ఏ దిశలలో ఏ యోగినులుంటారో వినండి తిథులు యోగిని పేరు దిశ పాడ్యమి నవమి బ్రహ్మాణి తూర్పు విద్య దశమి మాహేశ్వరి ఉత్తరం పంచమి త్రయోదశి వారాహి దక్షిణం షష్ఠి చతుర్దశి ఇంద్రాణి పశ్చిమం సప్తమి పున్నమ చాముండ వాయవ్యం అష్టమి అమావాస్య మహాలక్ష్మి ఈశాన్యం ఏకాదశి తదియ వైష్ణవి ఆగ్నేయం ద్వాదశి చవితి కౌమారి నైరుత్యం
యోగిని నెదురుగా పెట్టుకుని యాత్ర చేయరాదు. అనగా ఉదాహరణకి దశమినాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు బయలుదేరకూడదు. అంటే మాహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు వెళ్లవచ్చును. అశ్వని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు. హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అశ్వని, రోహిణి, పుష్యమి, ధనిష్ట, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు శ్రేష్టములు. కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని నక్షత్రాలను అధోముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపీకూప తటాకాలను, సరోవరాలను, దేవాలయాదులు నిర్మాణంలో పునాదులను తవ్వించుట మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకు, ఖనిజాలకు పాతిపెట్టబడిన నిధులకు భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి. రేవతి, అశ్వని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠ నక్షత్రాలను పార్శ్వముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాలున్నప్పుడే ఏనుగు, ఒంటె, గుడ్రం, ఎద్దు వంటి పశువులను వశపరుచుకునే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్లు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి. పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్రయంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలు చేయడం శుభకరం. రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ట, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష, వారుణ, శ్రవణ ఈ 9 నక్షత్రాలను ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలను చేయాలి. అభ్యుదయప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి. చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమ తిథులు అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను చేయరాదు. కృష్ణపాడ్యమి, బుధవారం నాడు పడిన విదియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్ఠి. షష్ఠి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలిసి వచ్చిన రోజులు శుభదినాలు. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు. బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య పున్నమి రోజులు కూడా శుభప్రదాలే. ద్వాదశి ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి బుధవారం, అష్టమి గురువారం, సప్తమి శుక్రవారం, షష్ఠి శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి, దగ్ధ యోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను మొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి, అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్క ఊరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు. మేష కర్కాటక సంక్రాంతి అష్టమితోగాని, కన్యమిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి దశమితో, ధను మీన సంక్రాంతి చతుర్దశితో కలసిపడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు. మహాదేవాదులారా, రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్ఠ తిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ట, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్వని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర, అర్ధలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష ముఖలు, శనివారంతో ఉత్తర ఫల్గుని, హస్త, చిత్రలు యోగిస్తే ఆ దుర్యోగం ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాధికార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు రోగాలు సంభవించవచ్చును. ఆదివారంతో మూల, సోమవారముతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక,
గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వ ఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి. విష్కంభయోగం 5 గడియలు 120 నిమిషాలు, శూలయోగం 7 గడియలు, గండ, అతి గండయోగాల్లో 6 గడియలు, వ్యాఘాత, వజ్ర యోగాల్లో 9 గడియలు, వ్యతిపాత, వైద్యుతి, పరిఘ యోగాల్లో పూర్తికాలము మృత్యుతుల్యములు, మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలను పరిత్యజించవలసిన సమయాలివి. ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధ నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్వని. యోగించినవి ఉత్తమ శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగము, పాపనాశనము కూడా ఉంటాయి. ఇవి సర్వదోషహరములు. హే వృషభధ్వజ! శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిష అంటే గురువారంతో, శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏమాత్రమూ కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు. పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ ధనిష్ట, హస్త, అశ్వని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతకర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం. విశాఖ ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఖ, అర్ధ, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యుభయం ఉంటుంది. అధ్యాయం 59. గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం. ఈ పురాణంలో నీయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడం లేదు. ఇందులో కేతుదశ కూడా కనబడుటలేదు. మహేశాదులారా, ఇప్పుడు గ్రహాల మహాదశలను వర్ణిస్తాను. సూర్యుని దశ 6 ఏళ్లు, చంద్రునిది 15, మంగళునిది 8, బుధునిది 17, శనిది 10, గురువుది 19, రాహువుది 12, శుక్రునిది 21. సూర్యదశ అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది. ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది. చంద్రదశ ఐశ్వర్యాన్నిస్తుంది. సుఖాలను సృష్టించ ప్రసాదిస్తుంది. ఇష్టమైన, మనసుకి అనుకూలమైన అన్నాదులనిస్తుంది. మంగళుని దశ దుఃఖాన్నే ఎక్కువగా ఇస్తుంది. రాజ్యాదులు నశిస్తాయి. బుధ మహాదశ చాలా మంచిది. ఈ దశలో దివ్యమై స్త్రీ లాభము, రాజ్యప్రాప్తి, కోశవృద్ధి వంటివి ఒనగూడుతాయి. శని మహాదశలో రాజ్యనాశం, బంధు బాంధవాది కష్టం జరుగుతాయి. అంటే బంధువులకు బాంధవులకు కష్టాలస్తాయని తాత్పర్యం. గురు మహాదశలో రాజ్యలాభం, సుఖ సమృద్ధి కలుగుతాయి. ధర్మోద్ధరణ బుద్ధి కలుగుతుంది. రాహుదశలో రాజ్యనాశనము, రోగములు పెరుగుట, దుఃఖాలు సృష్టింపబడుట జరుగుతాయి. శుక్రమహాదశలో రాజ్య, గజ, అశ్వ, స్త్రీ లాభాలుంటాయి. మంగళుని యొక్క క్షేత్రం మేష నక్షత్రం. అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలకు వృషభ, మిథున కర్కాటకాలు క్షేత్రాలు. ఈ క్షేత్రాలపై వాటి ప్రభావం ఉంటుంది. బుధునికి కన్యారాశి కూడా క్షేత్రమే. సూర్య, శుక్రులకు సింహ, తులారాశులు క్షేత్రాలు. మంగళునికి వృశ్చిక రాశి కూడా క్షేత్రమే. బృహస్పతికి ధను, మీనాలు, శనికి మకర, కుంభాలు క్షేత్రాలు. సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు విష్ణువు శయనిస్తాడు. అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట నక్షత్రాలు ఆభూషణ ధారణకు ఉత్తమములు. అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో కొత్త నగలను, ఉంగరాలు మున్నగు వాటిని ధరిస్తే మంచిది. యాత్రలో కుడివైపున లేడి, సర్పము, కోతి, గండుపిల్లి, కుక్క, పంది, నీలకంఠ, పక్షి, ముంగిస కనిపిస్తే మంచిదే. ఆ వ్యక్తికి ఆ యాత్ర మంగళప్రదమవుతుంది. బ్రాహ్మణ కన్య ఎదురుగా వచ్చినా, శంఖ మృదంగ వాద్యాలు వినిపించినా, సదాచారి,
శ్రీమంతుడు నగు వ్యక్తి కనిపించినా కూడా మంచిదే. వేణువు, మంచి స్త్రీ, నీటికుండ ఎదురుగా రావడం శుభసూచకం. యాత్రలో ఎడమవైపు నక్క, ఒంటె, గాడిద కనిపించడం మంగళప్రదమే. కాని పత్తి, మందులు, నూనె, రగులుతున్న అగ్ని జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్నవాడు, నగ్నంగానున్న పెద్దవారు కనిపించడం అశుభసూచకం, మంచిది కాదు. తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పు వైపు తుమ్ము వినిపిస్తే మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి ఉంటుంది. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది. ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక, సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండైతే హాని వస్తుంది. నైరుత్యం ఆగ్నేయం వలనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం. మరణ సమానమైన కష్టాలు కలుగుతాయి. సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చేయాలి. సూర్య ప్రతిమను తయారుచేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని దాని నుండి 3 తారలను లెక్కగట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి. దానికి తరువాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి. వాటి తరువాత రెండింటినీ ఇరుహస్తాలపై చిత్రించాలి. అనంతరం వచ్చే 5 నక్షత్రాలను ప్రతిమ హృదయంపై లిఖించి తరువాతి దానిని నాభి మండలంలోనూ, ఆ తరువాత నక్షత్రాన్ని పిరుదుల మధ్య లిఖించాలి. తరువాత 2 తారలను మోకాళ్లపైన, మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైనను లిఖించాలి. ఇక సూర్య చక్రం వివరాలను వినండి. దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కుడవుతాడు. మోకాళ్లపై పడితే విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానంపై పడితే స్త్రీలతో నెక్కువగా సుఖించేవాడవుతాడు. నాభిస్థానంపై పడితే అల్పసంతోషి అవుతాడు. జన్మనక్షత్రం సూర్యదేవుని హృదయస్థానంపై పడ్డవాడు మహేశ్వరుని ఎంతవాడు కాగలడు. చేతులలో పడితే దొంగవుతాడు. భుజాలపై అయితే అస్థిరుడు, కంధాలపైనైతే కుబేరునంత ధనికుడు, ముఖంపైనైతే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడు కాగలరు. మహేశ. ఏ మనిషి జన్మనక్షత్రమైతే సూర్యుని మస్తకంపైనున్న నక్షత్రమవుతుందో అతడు నిత్యం పట్టు వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు. అధ్యాయం 60. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 41. జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన. 42. గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.